ప్రార్థిస్తున్నావు కానీ ఇంకా జవాబు రాలేదా అని నిన్ను అడుగుతున్నారా? మనుషులు నిన్ను చూసి నీ దేవుడు ఎక్కడా అని అడుగుతున్నారా? వెనకకి తగ్గకుండా దేవుని మీద నిలబడేవాడే నిజమైన విశ్వాసం కలిగిన వాడు. యోహాను సువార్త 20:29 నీవు నన్ను చూచి నమ్మితివి, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అతనితో చెప్పెను. చూసి నమ్మడం కాదండి విశ్వాసం అంటే, చూడకుండా నమ్మడమే నిజమైన విశ్వాసం. అట్టి విశ్వాసం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అంశము విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీరు ఆకడకు సిద్ధపరచండి. తండ్రి, మీరు మాట్లాడబోతున్న ప్రతి ఒక్క మాటలు బిడ్డల యొక్క హృదయాల్లో అది ముద్రించండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడు? మొదటి, విశ్వాసం కలిగిన వాడు విశ్వాసమైన మాటలు పలుకుతాడు. బైబిల్లో అనేక మంది కష్ట సమయంలో విశ్వాసమైన మాటలు పలికారు. నిజమే, కష్ట సమయంలో విశ్వాసమైన మాటలు పలకడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే ఇలాంటి సమయంలో విశ్వాసమైన మాటలు పలకడానికి ప్రారంభం చేస్తావో నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దావీదు గొలియాతు దగ్గర విశ్వాసమైన మాటలు పలికాడు. మొదటి సమూయేలు గ్రంథము 17:24 ఇజ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇజ్రాయేల్ అందరూ ఎప్పుడైతే గొలియాతుని చూసారో అందరూ భయపడి పారిపోయారు. కానీ అదే గొలియాతుని దావీదు కూడా చూశాడు. కానీ దావీదు భయపడలేదు, పారిపోలేదు. కానీ విశ్వాసంతో ఈ మాటలు అన్నాడు. 2 సమూయేలు గ్రంథము 17:45 యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దావీదు అంత ధైర్యం కలిగి ఎలా నిలబడ్డాడు? కేవలము దేవుని మీద ఉన్న విశ్వాసం. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు ఏ హాని జరగదు, ఈ యుద్ధం యెహోవాదే అనే విశ్వాసంతో గొలియాతుని ఓడించాడు. నీ జీవితంలో కూడా గొలియాత్ అనే సమస్యల దగ్గర నిలబడ్డావా? అయితే భయపడవద్దు, నిలబడు విశ్వాసంతో. దావీదు ఎలాగైతే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నమ్మాడో అలాగే నువ్వు కూడా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నమ్ము. దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నమ్ము. నీ శ్రమల్లో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్ము. నీ నిందల్లో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని నమ్ము. నీ అవమానాల్లో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నమ్ము. దావీదు గొలియాతుని ఓడించకుండా ముందే దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో సమస్యలు రాకుండా ముందే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు. నీ పరిస్థితి నీకు అసాధ్యముగా అనిపించినా ఈ రోజు నుంచి విశ్వాసమైన మాటలు పలకడానికి ప్రారంభం చేయి. నా దేవుడు ఒక మార్గం చూపిస్తాడు, నన్ను ఈ ఊబి నుంచి లేవనెత్తుతాడు. నేను నమ్ముతున్నాను దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నా భార్యని మారుస్తాడు, నా భర్తని మారుస్తాడు, నా పిల్లల్ని మారుస్తాడు. ఈ రోజు నుండి నా వల్ల కాదు అనడం మానే. దానికి బదులుగా ఇలా చెప్పు, దేవునితో సమస్తము సాధ్యమే. రెండోది, విశ్వాసం కలిగిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు ఓర్పు కలిగి ఉంటాడు. అతడు త్వరగా నిరాశపడ్డు, దేవుణ్ణి ప్రశ్నించడు, వదిలిపెట్టడు. దేవుడు చేస్తాడని నమ్ముతాడు. ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగి ఉంటాడు. ఏ టెన్షన్ లేకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, చింతించకుండా ఉంటాడు విశ్వాసం కలిగిన వాడు. ఈరోజు చాలా మంది అనేక విషయాల గూర్చి చింతిస్తున్నవారు అనేక మంది. వారి పిల్లల గూర్చి చింతిస్తున్నవారు, వారి ఆరోగ్యం గూర్చి చింతిస్తున్నవారు, వారి కుటుంబం గూర్చి చింతిస్తున్నవారు, వారి ఉద్యోగం గూర్చి చింతిస్తున్నవారు, వారి అప్పులు గూర్చి చింతిస్తున్నవారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే, నువ్వు దేన్ని గూర్చి చింతించకుండా ఉండాలి. మత్తయి సువార్త 6:34 రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటికి ఈడు ఆనాటికి చాలు. విశ్వాసంతో ఓర్పు కలిగి
ఉండు. ఓర్పు కలిగి ఉండడం అంటే దేవుని సమయం కొరకు కనిపెట్టడం. సమయాలు తెలుసుకోవడము మన పని కాదు. ఏ సమయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఓర్పు కలిగి ఉండు. దేవుడికి తెలుసు నీకు ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో, దేవుడికి తెలుసు నీకు ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో, దేవుడికి తెలుసు నీ వివాహం ఎప్పుడు జరగాలో, దేవుడికి తెలుసు నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలో. కానీ దేని విషయంలో తొందరపడకుండా విశ్వాసంతో ఓర్పు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో కోరుకుంటున్నాడు. అబ్రహాము విశ్వాసముతో ఓర్పు కలిగి ఉన్నాడు. హెబ్రేలుకు రాసిన పత్రిక 6:15 ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము వాగ్దాన ఫలము ఎలా పొందుకున్నాడు? దేవుని మాట నమ్మాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట నమ్ము. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. ఈ రోజు లేదా రేపైనా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మాడు. నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేరుస్తాడని నమ్ము. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. అలాగే సహించాడు. వాగ్దానం ఫలము పొందుకోవాలి అని అంటే నువ్వు కూడా సహించాలి. చాలా మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కొందరు నిన్ను అవమానపరచవచ్చు, కొన్నిసారి నీ స్నేహితులే నిన్ను గాయపరచవచ్చు, కొన్నిసారి నీ కుటుంబంలో ఉన్న వారు నిన్ను గాయపరచవచ్చు, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా నిన్ను బాధ పెట్టవచ్చు. లోకంలో సమస్తము నువ్వు సహిస్తే తప్పక దేవుని యొక్క వాగ్దాన ఫలము నువ్వు కూడా పొందుకుంటావు. విశ్వాసం ఉన్న వ్యక్తి సమస్యల మధ్యలో బలంగా నిలబడతాడు. వైఫల్యము చెందినప్పుడు కూడా, ఆలస్యం జరిగినప్పుడు కూడా మరొకటే ఒక మాట చెప్తారు, దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే అను, దేవుడు నాతో ఉన్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో అయితే ఈ వాక్యం వింటున్నారో ప్రత్యేకంగా మీ గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ బిడ్డలతో ప్రభా యేసయ్య మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విశ్వాసం కలిగిన వాడు ఎలాగుంటాడో మీరు సెలవిచ్చారు తండ్రి. ఏ రీతిగా అయితే ప్రభా యేసయ్య దావీదు తండ్రి తన పరిస్థితుల్లో ప్రభా యేసయ్య గొలియాతు దగ్గర ఏ రీతిగా అయితే ధైర్యంతో తండ్రి విశ్వాసంతో నిలబడ్డాడు ప్రభా, బిడ్డలు కూడా ప్రభా వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యల దగ్గర ప్రభా ధైర్యంగా నిలబడ్డానికి కృప చూపించండి ప్రభా. వారి జీవితంలో ప్రభా ఎంత పరిస్థితులు మారినా కూడా ప్రభా యేసయ్య ధైర్యంగా ఉండటానికి కృప చూపించండి ప్రభా. అలాగే ప్రభా యేసయ్య అబ్రహాం ఏ రీతిగా అయితే ప్రభా ఓర్పు కలిగి సహనముతో ప్రభా వాగ్దాన ఫలం పొందుకున్నాడు తండ్రి, అలాగే ప్రభా నీ బిడ్డలు కూడా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దాన ఫలం ప్రభా బిడ్డలు కూడా పొందుకునేవారుగా నిలబెట్టండి, సహించేవారుగా నిలబెట్టండి ప్రభా. మీకే స్తుతి స్తోత్రాలు. బిడ్డలు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయితే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరాల అక్కర్లు తీర్చండి, మీ కృప చూపించండి, మీ బలమైన కార్యాలు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.